కుమారుడు అన్నాడు, గుండె పగిలిపోయింది అన్నాడు. గుండె పగిలిపోయిన ఒక పార్టీ పెట్టి ఏం చేస్తున్నావు? రంధ్రాలు పెడుతున్నావు, అంతే కదా. ఏం చేస్తావు? ఏం సాధిస్తావు అని చెప్పండి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీరు చేయలేకపోయి ఇప్పుడు వచ్చి ఏదో 20 సీట్లో 10 సీట్లోని మనుషులు పెడతానంటే ఏమొస్తుంది? ఏమి రాదు. ఓకే, నువ్వు చేయకపోతే తెలుగుదేశం సపోర్ట్ చెయ్యి, మంచికి సపోర్ట్ చెయ్యి. ఇలాంటి ఒకరిద్దరు వచ్చిన తర్వాత, అలాంటి కొన్ని పార్టీలు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉపయోగపడుతుందో వాళ్ళు కూడా ఆలోచించాలి. దీన్ని బస్తీమే సవాల్ అనుకుంటారో లేక బహిరంగ పిలుపని రాసుకుంటారో తెలీదు. నాకైతే 4 మెట్లు దిగొచ్చిన చంద్రబాబు అంటూ అన్వయించుకోవడమే బెటర్ అనిపిస్తుంది. సిచ్యువేషన్ డిమాండ్ చేసిందో లేదో తెలియదు కానీ చంద్రబాబు జారీ చేసుకున్న ఈ ఓపెన్ కాల్ తర్వాత ఇవాళ అందరి మెదళ్ల లోపల మదనం జరగాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. పిల్ల పార్టీలు పెద్ద పార్టీలు కలిసి కూర్చోవాల్సిన ఒకలాంటి సానుకూల సమయము వచ్చేసింది. వేర్పాటు ఉద్యమాన్ని పుట్టించి తనకు కావలసిన రాష్ట్ర ఏర్పాటు దాకా జర్నీ చేసుకున్న ఒక చంద్రశేఖరరావును, ఆయన చేపడతానంటున్న సువర్ణ తెలంగాణ బాధ్యతను ఆయనకే వదిలేయాలి కూడా. ఇక మిగిలిపోయిన మిగతా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడం ఒక్కటే ఇవాళ సీమాంధ్రుల ముందున్న $1,00,000 మిలియన్ ఛాలెంజ్. దానికి అవసరమైన మేధో సంపత్తులేంటి, ఆర్థిక వసతులు ఎక్కడ లాంటి ఎక్సర్సైజులకు ఎవరైతే బెటర్ అన్నదే ఇక్కడ ముఖ్యం. ఇటువంటి జాబితా శిఖరాగ్రంలో చంద్రబాబు పేరొక్కటే ప్రముఖంగా కనిపిస్తోందంటే అదేమంత అతి కాదు, అతిశయోక్తి అంతకంటే కాదు. (1996) పవర్లోకి వచ్చి పాలనలో ఒకలాంటి విప్లవాన్నే పుట్టించిన చంద్రబాబు అప్పటి యువతకు ఐటీ అనబడే అత్తరు వాసన రుచి చూపిన ఆరాధ్యుడిగా నిలబడిపోయాడు. సాఫ్ట్వేర్ అనబడే నాటి సుగంధమే ఇవాల్టి యువజనాన్ని కూడా తాకేసిందా? ఆ బాబు మళ్ళీ రావాలంటూ సీమాంధ్రలో ఒకలాంటి రెవల్యూషనే పుట్టేసిందా? ఓటు బ్యాంకుల్ని జల్లెడ పట్టేస్తున్న వాళ్ళు, క్షేత్రస్థాయిలో తిరిగి వచ్చిన వాళ్ళు చెప్తున్న మాటిది. మరి కొత్త ఇంటిని కట్టుకోవడం అనే ఒక బృహత్ కార్యంలో చంద్రబాబు లాంటి ఔత్సాహిక పొలిటికల్ ఇంజనీర్లకు ఎంత మేరకు నైతిక మద్దతు దక్కుతుందన్నదే అసలైన ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ సీఈఓ అంటూ ఒకప్పుడు దేశవ్యాప్తంగా తాను తెచ్చుకున్న పేరివాళ మళ్లీ సార్థకమవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా అన్నదే ఒక సందేహం. అప్పుడు తాను పాల్పడ్డ మీడియా మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్ లాంటివన్నీ ఇవాల్టి రోజుల్లో కూడా సాధ్యపడతాయా అన్నది ఇంకో తరహా ఆలోచన. రేపటి రోజున గబ్బర్ సింగ్ పుట్టిస్తాడనుకుంటున్న ఆ కొత్త పార్టీకున్న ఒరిజినల్ రంగేంటి, రుచేంటి, వాసనేంటి ఇంకా మన దాకా రానేలేదు. ప్రశ్నించడానికే పార్టీ పెడుతున్నానన్న అతగాడి ఇంటెన్షన్ ఒక్కటే చాలా మందికి బోలెడు ప్రశ్నల్ని కూడా పుట్టించింది. ప్రశ్నించడానికి పదవులే కావాలా అన్న క్వశ్చన్స్ కూడా ఇక్కడే పుట్టేశాయి. సరే, తాను పంచెలుడిపోయేలా తరిమి కొట్టాలన్నది ఆ కాంగ్రెస్ పార్టీనేగా. దేశానికి స్వాతంత్రం వచ్చి 65 ఏళ్లైనా మనకు పట్టిన దరిద్రం వదిలిపోలేదంటే అందుకు కారణం కూడా ఆ కాంగ్రెస్ పార్టీయేనని ఆవేశంగా సెలవిచ్చింది మరి నువ్వే. ఇక అటువంటి కాంగ్రెస్ ఖర్చయిపోవడానికి, ఏపీని వదిలి పారిపోవడానికి నువ్వెంచుకోబోతున్న మార్గం మాత్రం అసంపూర్ణంగా ఉందన్నది ఇవాళ అన్ని మూలల నుంచి వినిపిస్తున్న ఉమ్మడి విమర్శ. 10-15 చోట్ల ఖర్చీపులేయడం, అందులో దొరికే 2-3 కుర్చీల్ని నోట ఖర్చేసుకోవడం, ఇటువంటి ఉత్తుత్తి ప్రయత్నం నువ్వు అనుకుంటున్న కాంగ్రెస్ లాంటి దెయ్యం గుర్తు పార్టీలకే లాభిస్తుందన్నది కనీస ఇంగితం. దీన్ని చంద్రబాబు లాంటి పెద్ద మనుషులు వచ్చి సర్టిఫై చేయాల్సిన పని లేదు. 17% ఓట్లు, 18 ఎమ్మెల్యే సీట్లు దక్కించుకున్న ప్రజారాజ్యం అనబడే మెగా ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీకి బొంద పెట్టడానికే పుట్టిందని, ఆ తర్వాత ఇక అదే కాంగ్రెస్ పార్టీకి బతుకునిచ్చి తను బజారున పడిన సంగతి మనకందరికీ తెలిసిందే.
మరి అన్న దుకాణం అయిపోయింది, ఇప్పుడు తమ్ముడు దుకాణమా అంటూ సూటిపోటి విమర్శలకు దొరికిపోయే కర్మ ఈ కళ్యాణ చక్రవర్తికి ఎందుకు పట్టాలన్నది ఇంకో ప్రశ్న. ఇప్పుడు ఇంకోటి బయలుదేరి కూడా సినిమా యాక్టర్ అని పేరింది పవన్ కళ్యాణ్ వెళ్ళినాడు. ఈ లెవెల్ అంటే చిరంజీవి తమ్ముడు అని చెప్పాడు. ఇక అనగాంధ అయిపోయింది, తమ్ముడు దుకాణం చూడు ఇప్పుడు. ఇట్లా ఎవడెవడో వస్తాడు, ఇట్లా ఎవడెవడో ఇప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు గంగెత్తి వాళ్ళు రారు, మస్తు వస్తారు, గట్లే ఇప్పుడు కూడా వస్తారు. కాబట్టి మనం మోసపోవద్దు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటుల్లా బతికేసిన ఉండవల్లి, లగడపాటి, హర్షకుమార్ ఎట్సెట్రాలందరినీ వెంటేసుకుని కిరణ్ కుమార్ రెడ్డి కట్టుకుంటున్న ఆ కొత్త జెండా మాటేంటి? దాని బ్యాక్గ్రౌండ్లో కూడా కాంగ్రెస్ కలర్లే కనిపిస్తున్నాయంటూ తెలంగాణేతర ప్రాంతాల్లో కనిపిస్తున్న అనుమానపు చూపుల సంగతేంటి? సోనియా రాసిపెట్టిన విభజన సినిమాలో నీది ఒక పాత్రేనంటూ నిన్నటిదాకా కిరణ్ మీదున్న మరకలు ఇవాల్టికి కూడా పూర్తిగా చెరిగిపోలేదు. సదరు పుట్టుమచ్చల్ని సమూలంగా తుడిచేసుకోవాలంటే తెలుగుదేశం, బీజేపీ లాంటి కాంగ్రెస్ బద్ధ శత్రువులతో కలిసి పనిచేయడమే కొంతలో కొంత బెటర్ చాయిసా? ఒక నిజం చెప్పుకోవాలంటే కిరణ్ పార్టీ పుట్టక ముందే నిలువునా చీలిపోయింది. గంట, ఏరాసుల్ లాంటి శాల్తీలన్నీ నిన్నటిదాకా కిరణ్ వెన్నంటే ఉండి ఆ తర్వాత బొక్కేలు పట్టుకుని చంద్రబాబు కాంపౌండ్లోకి తేలిన వాళ్లే. అనుభవలేమి అనబడే జబ్బుతో బాధపడుతున్న కిరణ్కి ఇంకా గేర్లేయడం రాదు. మలుపుల్లో హ్యాండిల్ని ఎలా తిప్పాలో కూడా తెలీదు. అసలు తన దగ్గర తగినంత బలం లేనందుకే ఇన్ని రోజుల నుంచి పార్టీ పుట్టినరోజుని ప్రకటించలేదన్నది మనకు తెలియని విషయం కాదు. ఆంధ్రదేశం అడ్డంగా చీలిపోయినా ఇప్పటికీ జై సమైక్యాంధ్ర అంటూ పిడికిలి బిగిస్తున్న కిరణ్ పార్టీలోని భావ దారిద్ర్యం కూడా కొట్టొచ్చినట్టే కనిపిస్తోంది. జై సమైక్యాంధ్ర పార్టీ యొక్క పేరు, కోట్లాది మంది ప్రజలు సమైక్యాంధ్ర నినాదంతో కోట్ల సార్లు జపించిన పేరునే ఈరోజు పార్టీ పేరుగా ప్రకటించడం జరుగుతూ ఉంది. సరసమైన ధరలకే పార్టీ టిక్కెట్లు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్, ఎవడు ముందొస్తే వాడికే లక్కీ ఛాన్స్, ఆలసించిన ఆశాభంగం అంటూ ఒకానొక విచిత్రమైన దండోరా ఇక్కడ వినిపిస్తోంది. ఇవాళ వచ్చేసిన రాబోతున్న కొన్ని కొత్త పార్టీల్లో అభ్యర్థులు లేక కరువు రక్కసి విలయ తాండవం చేస్తోంది. ఇటువంటి దేభ్యకరమైన పరిస్థితుల మధ్య పుట్టుకొచ్చే జెండాలు, వాటి ఎజెండాలు చివరాఖరికి మూసీ నదిలో నిమజ్జనం చేసుకోవడానికే పనికొస్తాయంటూ విపరీతమైన సెటైర్లు పడిపోతున్నాయి. అందుకే ఒక చిన్నోడు ఇంకో పెద్దోడు కలిసి చేదోడు వాదోడు అనబడే పొలిటికల్ గేమ్ ఆడుకుంటే తప్ప వీళ్ళంతా కలిసి కంటున్న బంగారు స్వప్నం సాకారమయ్యే ఛాన్సులు లేవు. రండి కలిసి పోరాడదామంటూ చాన్నాళ్ల తర్వాత మనసు విప్పి ఆరు బయటకొచ్చి తన గుండె చప్పుళ్ళని చాటింపు వేసుకున్న చంద్రబాబుకు అతను అడుగుతున్న ఆ ఒక్క అవకాశాన్ని ఎందుకు ఇవ్వకూడదు? ఇస్తే మాత్రం తప్పేంటంటున్న వాళ్ళ అంతరార్థాల్లో వెకిలితనాన్ని ఎందుకు వెతుక్కోవాలి? ఇప్పుడు స్టేట్ ఉన్న పరిస్థితిలో మళ్ళా డెవలప్మెంట్ రావాలంటే ఐసీయూలో ఉన్న స్టేట్ని ఆక్సిజన్ పెట్టి మళ్ళా డెవలప్మెంట్ తీసుకురావాలంటే అది ఒకరి వల్లే అవుతుందని మాకు నమ్మకంగా ఉంది. అది మన పార్టీ ప్రెసిడెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు వల్లనే వీలవుతుంది అని మేము పూర్తిగా నమ్ముతున్నాము. హైదరాబాద్ నగరానికి మంచి పెయింట్ వేసి 4 నగిషీలు తొడిగి హైటెక్ సిటీగా మార్చి చూపెట్టిన అభినవ కులీ కుతుబ్ షా ఉరఫ్ ఇన్నోవేటివ్ సూపర్ స్టార్ నారా చంద్రబాబు అంటూ వేనోళ్లా పొగిడే శాల్తీలు ఇవాళ అన్ని పార్టీల్లోనూ కనిపిస్తారు. పునర్నిర్మాణంలో చెయ్యి తిరిగిన చక్రవర్తిగా చంద్రబాబుకో చరిత్రుందన్న సంగతిని అంత సులభంగా ఏ ఒక్కరూ కొట్టి పారేయలేరు. సీమాంధ్రుల్ని సింగపూర్లా మారుస్తారో లేదో తెలీదు కానీ ఇటువంటి ప్రక్రియకు పూనుకుంటే మాత్రం చంద్రబాబుకున్న అనుభవాన్ని విస్మరించకూడదన్న వాదనైతే ఇవాళ అందరిలోనూ వినిపిస్తోంది. ఇంకా ఎక్కువ కష్టపడతాను, మీకు న్యాయం జరిగే వరకు, మీ కష్టాలు తీరే వరకు నేను మీకు అండగా ఉంటా, చేసి చూపిస్తా, కసిగా పనిచేస్తా. 2 బాధ్యతలున్నాయి నాకు. ఒకటి, సీమాంధ్రాని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేసి మరో సింగపూర్గా, మరో చైనాగా, మరో సౌత్ కొరియాగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. చంద్రబాబు వేసే ప్రతి అడుగు మీద విమర్శల ముళ్ళు పరుస్తామంటూ జర్నలిస్ట్ డైరీ మీద ఎప్పటినుంచో ఒక అభియోగమైతే ఉంది. కానీ పూటకో 40 మలుపులు చొప్పున
తెగ వంకర్లు తిరిగిపోతున్న రాష్ట్ర రాజకీయాలకు అనుగుణంగా చంద్రబాబు లాంటి నాయకుల ఆలోచన తీరులోనూ చెప్పుకోదగ్గ పరిణితి కనిపిస్తోంది. దీని మీదే ఇవాళ అన్ని కార్నర్స్ నుంచి నిశితమైన పరిశీలన కూడా జరిగిపోతోంది. మారిపోయింది పరిస్థితులా లేక చంద్రబాబు అన్న మీమాంసను పక్కకు పెడితే ఇవాళ జనం ముందున్న బెటర్ ఆప్షన్ ఏదన్నదే అసలు ప్రశ్న. థింక్ అబౌట్ ఇట్.